ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఫస్ట్ వారు బ్యారిస్టర్ లాయర్ అని వారు ఏమన్నారంటే టుడేస్ ప్లీడర్ ఇస్ టుమారోస్ లీడర్. అంటే మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ప్రపంచంలో ప్లీడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే నెల్సన్ మండేలా గారు తన శిష్యుడు, అంటే తను కూడా సేమ్ బాటలో నడిచి అంటే వాళ్ళకు కూడా స్వరాజ్యం తెప్పించిన పితామహుడు అక్కడ ఆఫ్రికాలో. సో ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారి విగ్రహాలు ఈవెన్ లండన్లో కూడా ఉన్నాయి, పార్లమెంట్లో, అమెరికాలో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి. సో ఎంత అంటే ఇక మనం ఇక దేవుళ్లాగా కొలిచే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. సో మన దేశంలో పుట్టి అంటే బేసికలీ మా ప్రొఫెషన్ లా ప్రొఫెషన్ నుంచి వచ్చిన ఆయన నాకు స్ఫూర్తి. యాక్చువల్గా నేను చిన్నప్పుడు ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ గారిది చదివాను. అది చాలా ఇంపాక్ట్ చేసింది నా జీవితంలో. తను కూడా లండన్లో చదువుకున్నారు, అంటే ఈ వాజ్ అ బ్యారిస్టర్. నేను కూడా చదువుకున్నాను లండన్లో, అక్కడ పెట్టాము. ఎప్పుడు కూడా వారు నడిచే బాటలో కూడా మేము కూడా నడుద్దామని చేస్తున్నాము. సో యంగ్ ఫోక్స్కు మన మెసేజ్ ఏమిటి అంటే ఇప్పుడు గాంధీయిజము మనకు కంట్రీకి బాగా అవసరం. ఎందుకంటే రాజకీయాల్లో కానీ రిలీజియన్లో కానీ మన ప్రస్తుత సొసైటీలో ఆ వాల్యూస్ మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసుకొని వారి గాంధీత్వము మనం చేసుకోగలిగితే మన కంట్రీ, ఎందుకంటే ప్రపంచం మొత్తం చాలాసార్లు నేను ఒక 58 దేశాలు తిరిగాను. నేను ఇండియా అనగానే చాలామంది నన్ను తెల్లవాళ్ళు అడిగిందంటే ఓ యూర్ ఫ్రమ్ గాంధీస్ ప్లేస్ అని అడుగుతారు. అంటే మనకు అహ్మదాబాద్లో అక్కడ మా పార్ట్నర్ కూడా నేను తీసుకున్నది మన దుబాయ్లో, ఆమె పేరు నిషా గాంధీ, గాంధీ గారి కుటుంబం నుంచి. ఆ గాంధీ గారి పేరు ఉందని చెప్పి ఆమెను పార్ట్నర్గా తీసుకున్నాను. అంటే అంత ప్రశస్తత తన పేరు ప్రపంచవ్యాప్తంగా. సో మన దేశంలో పుట్టి మనం తన ఫిలాసఫీ మనం ఫాలో కాకపోవటము అంటే ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు మన గాంధీ సంస్థ కానీ ఇప్పుడు మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గాంధీ మన సంస్థ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రపంచవ్యాప్తంగా ఇది తెలియాలి. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని న్యూయార్క్లో కూడా లండన్లో కూడా దీన్ని మేము లాంచ్ చేస్తాము. ప్రపంచవ్యాప్తంగా ఇది తెలియాలి, అందరికీ వారి మెసేజ్ కాలేజీకి వెళ్ళి ఇవ్వాలి. ఇంకోటి ఏమన్నారంటే గాంధీ గారు గో బ్యాక్ టు విలేజెస్ అన్నారు. ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని అన్నారు. అంటే ఇప్పుడు మన గ్రామ ప్రాంతాల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి వారి ఇప్పుడు చెరక అనేది వారు అంతా కాటను అంటే స్వదేశీ అన్నారు. అంటే గో బ్యాక్ టు విలేజెస్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ విలేజెస్ అన్నారు. సో వీ షుడ్ ఆల్సో గో బ్యాక్ టు విలేజెస్ అండ్ ఎన్రిచ్ విలేజ్లో ఉన్న వాళ్ళకి మెడికలే కానీ లీగల్ సదుపాయాలే కానీ ఇలాంటి ఎడ్యుకేషన్ అన్నీ కూడా చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మేము కూడా మా అంతు మేము చేస్తామని కృషి దీని ముఖంగా చెప్తాను. అండ్ నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు కావేటి. నేను అంతర్జాతీయ న్యాయవాదిని. లండన్లో, న్యూయార్క్లో, దుబాయ్లో, ఇండియాలో ప్రాక్టీస్ చేస్తాను. మనకు ఎవరైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన కమిటీ వాళ్ళతో మాట్లాడాము. ఏదైనా లీగల్ క్యాంప్స్ పెట్టినా కూడా, లీగల్ సెమినార్స్ పెట్టినా కూడా లాకు సంబంధించినవి డెఫినెట్గా మేము వచ్చి మా అడ్వకేట్స్ మేమంతా కలిసి మేము కాంట్రిబ్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.